ఈ రోజు కార్యక్రమం 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ఈ రోజు జాతికి అంకితమయ్యే కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా సుమారు 1000 కోట్లతో ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణ పనులు శంకుస్థాపన కార్యక్రమం, అదేవిధంగా యూనిట్ 1 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం జాతికి అంకితం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషిస్తున్నాం. అదేవిధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ అండ్ ఎనర్జీ మినిస్టర్గా చాలా సమర్థవంతంగా వారి విధులు నిర్వహిస్తూ మరి ఈ పవర్ విషయంలో ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టులో వారి ఇనిషియేటివ్ వల్ల, వారి చొరవ వల్ల, వారి డైనమిజం వల్ల మరి ఆల్మోస్ట్ ఆగిపోయిన ఈ ప్రాజెక్టుకి మళ్లీ పబ్లిక్ హియరింగ్ చేయించి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఇప్పించి పనులు వేగవంతంగా చేసి మరి ఈ రోజుతో 1600 మెగావాట్లు పవర్ ప్రొడక్షన్ మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా మరి అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ మేరకు మరొక అక్టోబర్ నెలలో మరొక 800 మెగావాట్లు, అదేవిధంగా డిసెంబర్లో మరో 800 మెగావాట్లు, మరి 2026 జనవరి ఫిబ్రవరి వరకు ఈ మొత్తం 4000 మెగావాట్ల పవర్ ప్రొడక్షన్ రావడం మరి అది బట్టి గారి నాయకత్వంలో మరి ఎనర్జీ డిపార్ట్మెంట్ జెన్కో సమర్థవంతంగా పనిచేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక గొప్ప విషయం ప్రకటించారు ఈరోజు. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని విషయాల్లో ఒక మానవీయ కోణంతో, ఒక మానవతా దృక్పథంతో ముందుకు పోయే మేము మరి ఈరోజు బట్టి గారిని నేను మరో విషయంలో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ ప్రాజెక్టులకి ఇక్కడ వైటీపీఎస్ కానీ, అక్కడ హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో పులిచింతల పవర్ ప్రాజెక్ట్ కానీ ఎవరైతే ఈ ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయారో వారందరికీ 100% ఇదే ప్రాజెక్టులలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆగస్టు 15 లోపుగా కల్పిస్తామని చెప్పి వారు ఇచ్చిన హామీకి నేను జిల్లా మంత్రిగా ఈ ప్రాంతానికి సుదీర్ఘ ప్రజాప్రతినిధిగా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రాంతానికి చాలా సమర్థవంతంగా ఎమ్మెల్యేగా బిఎల్ఆర్ గారు, ఎమ్మెల్సీగా శంకర్ నాయక్ గారు, మరి ఈ ప్రాంతానికి మరి ప్రజాపతులు, అదేవిధంగా మా జిల్లా సహచర మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు ఈ ప్రాజెక్టు విషయంలో, ఈ ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలో ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రజల పక్షాన ఉండి రిప్రజెంట్ చేస్తూ సమర్థవంతంగా మరి పీపుల్స్ ఆస్పిరేషన్స్, ప్రజల కోరికలు ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు. మరి నేను కూడా ఒక జిల్లా మంత్రిగా బట్టి గారికి ఆ ల్యాండ్ లూజర్స్ విషయంలో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఏమన్నా మిగిలిపోయిన కంపెన్సేషన్ కానీ ఇటువంటి విషయాలు కానీ శంకర్ నాయక్ ఏదో కొన్ని తండాల విషయం చెప్పిండు. కొంత మనం మానవీయ కోణంతో ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఈ విషయాలన్నీ మీరు పరిశీలిస్తారని చెప్పి మా సంపూర్ణ నమ్మకం, విశ్వాసం. మరి బట్టి గారికి మా జిల్లాకు వచ్చి ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో మీరు పలుమార్లు వచ్చి సూపర్వైజ్ చేసి దీన్ని వేగవంతం చేసి మరి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ మీ పిల్లలకి ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో